త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ సీరియస్ అయింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది బీజేపీ. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశంపై కోర్టులో పిటిషన్ వేసింది. త్రిపుర గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి బాధ్యతలు చేపట్టాక ముందు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, అరుణ, ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. త్రిపుర గవర్నర్ గా పనిచేస్తున్న ఇంద్రసేనారెడ్డికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి భావిస్తున్నారు. ఈ త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనారెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కేసు ఇప్పటికే సిబిఐకి ఇవ్వాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే సిబిఐకి అప్పగించాలని చెప్పి కోర్టులో కూడా పిటిషన్ బీజేపీ నేతలు దాఖలు చేయడం జరిగింది. గతంలో గవర్నర్ కాకముందే, ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా నియామకం కాకముందే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఇంద్రసేనారెడ్డికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పి బీజేపీ భావిస్తున్నారు. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి దీని మీద సిబిఐకి అప్పగించి దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి బీజేపీ అయితే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ నంబర్లలో కూడా ఇంద్రసేనారెడ్డికి సంబంధించిన వ్యక్తిగత సహాయకుని నంబర్ ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ నంబర్ ఎవరిది, దానికి సంబంధించిన వివరాలు ఏంటి అన్న దానిపై నిన్న వ్యక్తిగత సహాయకుడు ఇంద్రసేనారెడ్డికి సంబంధించిన వ్యక్తిగత సహాయకుడు నరసింహను పోలీసులు విచారించారు. అయితే ఈ ఫోన్ ను ఇంద్రసేనారెడ్డి వాడుతున్నట్టు చెప్పడం జరిగింది. ఇంద్రసేనారెడ్డికి సంబంధించిన ఫోన్ ట్యాప్ అయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే దీనిపై ఇప్పటికే బీజేపీ సిబిఐకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కోర్టులో కూడా పిటిషన్ వేసే పరిస్థితి ఉంది. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది త్రిపుర గవర్నర్ గా పనిచేస్తున్న ఇంద్రసేనారెడ్డి. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మాత్రం మరోసారి సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అరుణ. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.